ఇప్పుడు అమ్మ వాడిన వస్తువులు, అమ్మ ఉపయోగించినటువంటి అనేక వస్తువుల్ని మనం చూద్దాం. అమ్మ ఉపయోగించిన వస్తువులు ఏవేవి అనే విషయాల్ని ఇక్కడ ఉన్న వారితో అడిగి తెలుసుకుందాం. అమ్మవారు భిక్షాపాత్ర అండి. ఇది ఒకసారి తీసి చూపిస్తారా? అది అమ్మవారు అందరికీ అన్నం కలిపి పెట్టింది. దీంట్లో ముద్దలు కలిపి పెట్టేవారండి. దీంట్లో అమ్మగారు శివటం అమ్మగారు దీంట్లో ముద్దలు పెట్టి కలిపి పెట్టేవారండి వచ్చిన భక్తులకి. ఇదండి అమ్మ వాడిన స్వయంగా వాడిన భిక్షాపాత్ర. అదృష్టం ఈరోజు చూడటం ప్రేక్షకులకు కానీ అందరికీ అదృష్టం. ఇది ఆ గ్లాసులు కానీ అవి కానీ అమ్మ ఉపయోగించినాయి. ఇవన్నీ కూడా అమ్మ ఉపయోగించినాయండి. ఇవి కూడా తీసి చూపిరా అందరికి ప్రేక్షకుల కోసం. ఇది చచ్చుది రాగి పాత్ర, గ్లాస్ అండి, రాగి గ్లాస్ అండి. అంతేనండి. ఇదమ్మా ఈ యొక్క పుస్తకం. ఇది అమ్మ భగవద్గీత చదివించేవారంట. అమ్మ ఉండగా భక్తులు వస్తే భగవద్గీత చదివించి వాళ్ళకి సమాధానం వచ్చేదంటండి. వాళ్ళ మనసులో ఉన్న సమాధానం వచ్చేదంటండి అమ్మగారు చెప్పిన మాట అంటండి. భగవద్గీత అండి అమ్మ. ఎప్పుడుదో అవునండి, చాలా కాలం. అమ్మ ఉండగా అమ్మ దగ్గర ఉన్న గ్రంథాలండి ఇవి. అమ్మ ఉండగా గ్రంథాలండి ఇవి. తెలుగులోనే ఉన్నాయి, ఎప్పుడో ప్రింటింగ్. అవునండి. ఇది కూడా అమ్మగారు స్వయంగా. ఓకే, అమ్మగారు ఉన్నప్పుడు చదివించిన పుస్తకం అమ్మగారి చేతుల మీదుగా. అవునండి. గీతా మకరందం. ఓహో, 2 భాగాలుగా ఉన్నది. ఒక భాగం అది, ఒక భాగం ఇది. కొన్ని పేజీలు అమ్మగారు ఉన్న వాడిన వస్తువులు కదండి, శిథిలావస్థలో ఉన్నాయండి. అమ్మగారు దీని మీద పడుకునేవారండి. అమ్మగారు దీని మీద పడుకునేవారంటండి. ఈ చెక్కల మీద అండి. ఆ క్లాత్లు కూడా అప్పుడే అమ్మా. అవునండి. వస్త్రాలు ఇదిగండి 3 పీటలు అండి. ఈ పీటల మీద చెక్క బల్ల మీద పడుకునేవారంటండి అమ్మగారు.